ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుచున్నాము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ పత్రికలు రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో మనం ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం గమనించినట్లయితే 2 విషయాలు ఈ యొక్క మాటలో మనం చూస్తుంటున్నాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, అనగా ఇక్కడ యేసుక్రీస్తు, మరి అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికంగా విజయము పొందుచున్నాము. యేసుక్రీస్తు ఏ రీతిగా మనల్ని ప్రేమించి ఉంటున్నాడో, ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ప్రేమ ఆ ప్రేమతోటి మనల్ని ప్రేమించాడు. కాబట్టి వీటన్నిటిలో అత్యధికముగా మనము విజయము పొందుచున్నాము. అనగా సాతాను పైన విజయము పొందుచున్నాము, మరి సాతాను పైన జయమును పొందుచున్నాము. దానికి కారణము మనలో ఉన్నటువంటి ప్రేమ, అనగా క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం సాతాను పైన విజయాన్ని సాధించగలము. అందుకే మరి ఇక్కడ అనేక విషయాలు అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ ప్రేమల గురించి ఎక్కువగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా మరి ప్రేమ పగను చల్లార్చును, ప్రేమ ద్వేషమును చల్లార్చును. ప్రేమకు ఉన్నటువంటి విలువను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. కాగా ఆయన మొదటగా మనను ప్రేమించును. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమించాడు కాబట్టే ఈరోజు నీవు నేను సజీవంగా ఉంటున్నాము. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు మరి అంతము లేదు. ఆయన నిత్యమైనటువంటి ప్రేమ. అందుకే ఇంకా మనము అనేక సత్యాలను బైబిల్లో మనం గమనించినట్లయితే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. ఈ లోకంలో ప్రేమలు మరి అశాశ్వతమైనటువంటి ఈ యొక్క ప్రేమలు అవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకనగా ఆయన ఏ రీతిగా అయితే మనల్ని ప్రేమించాడో మనము కూడా ఇతరులను మనం ప్రేమించేటువంటి వారిగా మనం ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం ఇతరులను మనం ప్రేమిస్తాం, ద్వేషించము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుక 28వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుచున్నవన్నీ ఎరుగుదము అని అక్కడ మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి 31వ వచనం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. మరి ఇంకాను మనం గమనించినట్లయితే 35వ వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు, క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని దూరపరిచేటువంటి వాడు ఎవడు. క్రీస్తు మన పక్షంలో ఉంటున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపునా. ఇందుకు గుర్చి వ్రాయబడినగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము ఇవన్నీ కూడా పగ, క్రోధము, మరి కరువు, వీటన్నిటిపైన విజయం మనము సాధించాలంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి
ఆ ప్రేమను మనము ఇతరుల పట్ల మనం చూపించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మరి ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇతరులను ప్రేమించేటువంటి వారిగా క్రీస్తు ఏ రీతిగా అయితే మనల్ని ప్రేమించాడో ఆ క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు మనం పంచేవారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చనుగాక. ఆమేన్.